హలో అండి. ఈరోజు గుంటూరు స్పెషల్ మాల్పూరి కోవా ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ నేను కోవా రెడీ చేసి పెట్టుకున్నానండి. కోవా ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి. సో ఫస్ట్ షుగర్ సిరప్ కోసం షుగర్ వాటర్ వేసుకొని ఒక 3 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలండి. అందులోనే ఇలాచి వేసుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు సిరప్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పూరీ కోసం గోధుమ పిండి, మైదా పిండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పక్కకు తీసుకున్న షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకొని దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పూరీ పిండిని ఒక్కసారిగా వేసేయాలి. పూరీ దాని అంతటా అదే పైకి వస్తుందండి. 1 నిమిషం పాటు 2 సైడ్లు వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత షుగర్ సిరప్లో డిప్ చేసుకోవాలండి ఒక 30 to 40 సెకండ్స్. తర్వాత దాన్ని ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ పూరీలోకి మధ్యలోకి ఒక టేబుల్ స్పూన్ రవ్వ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.